నమస్తే. వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విజయవాడ పశ్చిమలో కాస్త ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించినటువంటి పోతిన మహేష్ కొంతకాలం పాటు నిర్వేదంలో ఉండి ఆయనకు టికెట్ రాలేదని, బీజేపీ తరపు నుంచి సుజనా చౌదరికి అక్కడ టికెట్ ప్రకటించిన తర్వాత ఇవాళ రీసెంట్‌గా ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇక్కడ ఆల్రెడీ వైసీపీ మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇటు బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. అయితే మొదటి నుంచి ఇది కాస్త టఫ్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యే అవకాశం ఉంది కూటమికి అని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు పోతిన మహేష్ రాజీనామా చేయడం కూడా కూటమికి ఇంకాస్త ఇబ్బందుల్లోకి తీసుకెళ్లేదే అవుతదా? విజయావకాశాలు ఎవరి వైపు ఉంటాయి? సుజనా చౌదరి ఎలాంటి లెక్కలేసుకొని అక్కడ అంత ధీమాగా వెళుతున్నారు? ఒక్కసారి కొంత ఆ కాన్స్టిట్యుయెన్సీ గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిణామాలు? ఎవరికి అవకాశాలు కాస్త ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకుంటే? పోతుల మహేష్ జనసేన నుంచి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడండి. పొత్తులో ఇది పోయింది, బీజేపీకి పోయింది. అవును. అయితే దాన్ని సాక్షి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు గమ్మత్తుగా సుజనా చౌదరి గారు వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్తారు. సుజనా చౌదరి గారు లాక్కుంటే వెళ్ళిపోయే సీట్ కాదు అది. అది బీజేపీకి వాళ్ళకి వచ్చింది కాబట్టి బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. అది బీజేపీ వాళ్ళ ఇష్టం కదా ఎవరికి టికెట్ ఇవ్వాలనేది. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఆ పోతిన మహేష్ అనే ఆయన లాస్ట్ టైం పోటీ చేశాడండి. పోటీ చేసినప్పుడు ఆయనకి 22,000 ఓట్లు వచ్చినాయి, విచ్ ఈజ్ సబ్స్టాన్షియల్ నంబర్, డౌట్ లేదు. అక్కడ 2.5 లక్షల మంది ఉన్నారు విజయవాడ వెస్ట్ లో ఓటర్స్. అందులో 22,000 మంది అంటే కొంచెం చెప్పుకోదగ్గ నంబరు. ప్లస్ జనసేనకు వచ్చిన ఓట్లలో ఇది పెద్ద దీంట్లోనే ఉంటుంది. అవును, చాలా తక్కువ మందికి జనసేనలో ఆ స్థాయిలో ఓట్లు వచ్చినాయి. అవును. దాంతోపాటు ఆయన అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కులాలు ఉన్నాయి, వేరువేరు కులాలు ఉన్నాయి. యాక్చువల్గా విజయవాడ మిగతా నియోజకవర్గాలకి భిన్నంగా ఉంటుంది. పశ్చిమ విజయవాడ నియోజకవర్గం, అక్కడ మరి ముస్లింలతో పాటు ఈ నగరాలు అనే కమ్యూనిటీ వీళ్ళంతా ఉన్నారు. పోతిన మహేష్ నగరాల కమ్యూనిటీ అన్నారు. సో ఆ రకంగా అతను కొంత న్యాచురల్గా కొంత బలం కూడా ఉంటుంది. ఇప్పుడు రాలేదు. రాని తర్వాత నుంచి అతను అసంతృప్తితో ఉన్నాడు, రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన ఒత్తిడి తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ ఎన్ని చేసినా కూడా ఒకసారి పై స్థాయిలో నిర్ణయం జరిగిన తర్వాత ఆషామాషిగా మళ్ళీ మాకు ఇవ్వండి అని అడగలేదు. అది ఏదో ముందు జరగాలి. జరిగితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీకి ఇచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే స్కోప్ లేదు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడలేదు ఆయన దీని గురించి. ఈ లోపల ఇతను నేను రిజైన్ చేస్తాను జనసేనకి అని చెప్పాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, సహజంగా ఏమవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాకు తెలిసిన మేరకు, ఇదంతా స్పెక్యులేషన్ అనుకోండి, వైసీపీ వాళ్ళు ఆల్రెడీ అతనికి టచ్లో వెళ్ళారు. టచ్లో వెళ్ళి ఏం చేస్తారు అనేది తెలియదు. ముందైతే తిట్టిస్తారు పవన్ కళ్యాణ్ బాగా, ఇంకొంచెం పవన్ కళ్యాణ్ తిట్టిస్తారు, బీజేపీని తిట్టిస్తారు, బీజేపీ క్యాండిడేట్గా ఉన్న సుజనా చౌదరి గారిని తిట్టిస్తారు. ఇవి మామూలుగా జరిగే కార్యక్రమాలు. అపార్ట్ ఫ్రమ్ దాట్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆసిఫ్ అనేటువంటి క్యాండిడేట్ని పెట్టారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఈ ఆసిఫ్ని ఎందుకు పెట్టారు? ఇక మామూలే కదా, ఈ ముస్లిం మైనారిటీని పెడితే గెలుస్తారు అనేది ఒక లెక్క కదా మన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ సంఖ్య సబ్స్టాన్షియల్గా ఉంటుంది విజయవాడ వెస్ట్లో, అందుకని పెట్టారు. అయితే ఆసిఫ్కి ఆయనకి పెద్ద బలం ఏమి లేదు. ఆయన స్థానికుడే కానీ ఆయన కార్పొరేటర్గా పనిచేసినట్టున్నాడు. మాజీ కార్పొరేటర్ కాబట్టి అంతకంటే మైనారిటీ సంక్షేమ దీనికి చైర్మన్ గా ఉన్నాడు అనుకుంటా. గవర్నమెంట్లో పదవులు ఏముంది, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. కానీ జనరల్లీ స్పీకింగ్ ఆయన పొలిటికల్ గా లైట్ వెయిట్, గెలిచింది అయితే కార్పొరేటర్ లైట్ వెయిట్ ఆయన. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఆధారపడ్డారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ సుజనా చౌదరి గారేమో ఆయన కొత్తగా ఈ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే ఆయనకు కొంత ఇమేజ్ ఉంది కాబట్టి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు, రాజ్యసభకి 2 సార్లు ఎంపీగా పనిచేశాడు, రాజ్యసభలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి వచ్చి మన చిన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో, అది విజయవాడ పశ్చిమలో నిలబడుతున్నాడు అంటే కొంత గ్లామర్ ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, విజయవాడ పశ్చిమలో గతంలో వెల్లంపల్లి ఉండేవాడు ఎమ్మెల్యేగా లాస్ట్ టైం.
ఇప్పుడు మార్చారు కదా, దానివల్ల కొంత నెగిటివిటీ ఉంటుంది. ఉన్న ఎమ్మెల్యేనే వెళ్ళిపోయాడు, కొత్తగా ఎవరో పోటీ చేస్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఈయనకి, శ్రీనివాస్ చౌదరి గారికి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ స్థానికంగా వ్యాపారులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతుంటాయి ఎమ్మెల్యే లెవెల్లో. ఇప్పుడు ఈ శ్రీనివాస్ చౌదరి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడు, ఇట్లాంటి పనులు ఏమీ చేయడు అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంది అతనికి. ఇది చాలా చిన్న స్థాయి కాబట్టి ఆయన ఏమీ పట్టించుకోడు, ఇట్లాంటివి డబ్బుల కోసం ఏమి చేయడు ఇక్కడ అని. సో అక్కడ ఉన్న వ్యాపారులకి వాళ్ళందరికీ కూడా అదొక గొప్ప రిలీఫ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోతిన మహేష్ అనే వ్యక్తి బయటికి రావడం వల్ల వైసీపీకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎట్లా, రెండు పాసిబిలిటీస్ ఏమిటంటే, ఒకటి ఆసిఫ్ని తీసేసి పోతిన మహేష్ని తమ క్యాండిడేట్గా పెట్టచ్చు. రెండు, కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అట్లా పెడితే మీరు మైనారిటీ అని చెప్పి కబుర్లు చెప్పి టికెట్ ఇచ్చి ఆసిఫ్కి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందని వేరే వాళ్ళకి ఇస్తే మైనారిటీలందరూ మళ్ళీ కోపగించుకునే అవకాశం ఉంటుంది, ఓటు బ్యాంకుకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందువల్ల అది చేస్తారా లేదా అనే విషయం చెప్పలేము. రెండో పాసిబిలిటీ ఏంటి, పోతిన మహేష్కి వెనక సపోర్ట్గా ఉండి అతన్ని ఇండిపెండెంట్గా బరిలోకి దింపడం. ఎందుకంటే జనసేన ఓట్లు ఎవరికి రావాలి, ఐడియల్గా అయితే బీజేపీ శ్రీనివాస్ చౌదరి గారికి రావాలి, పొత్తు పార్ట్నర్స్ కాబట్టి వీళ్ళంతా టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి ఆ ఓట్లన్నీ ఇటువైపు రావాలి కదా. ఇప్పుడు పోతిన మహేష్ ఓట్లు జనసేన ఓట్లు కనుక అయితే వాటిని చీల్చినట్టు అవుతుంది కదా అతన్ని ఇండిపెండెంట్గా నిలబడితే అనే ఆలోచనతో చేయవచ్చు. అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది నా సమాచారం. అయోధ్య రామిరెడ్డి గారు ఆల్రెడీ టచ్లో ఉన్నారని, మహేష్ తోటి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చివరికి తెలియదు. అయితే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారికి దీనివల్ల ఇబ్బంది ఉంది. అతను ఇండిపెండెంట్గా నిలబడినా ఇబ్బందే, లేదు వైసీపీ క్యాండిడేట్గా నిలబడినా ఇబ్బందే. అయితే ఇందులో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈయన జనసేన నుంచి బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తిట్టడం ప్రారంభించాడో జనసేన వాళ్ళంతా డిజైన్ చేసుకుంటారు. అప్పుడు జనసేన క్యాడర్ని అట్రాక్ట్ చేయడం ఇంకా మరింత ఈజీ అవుతుంది. అంతే కదా, శ్రీనివాస్ చౌదరి గారికి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆయన మరి పార్టీ నాయకుడిని తిడుతుంటే సంబంధం లేదంటే వాళ్ళంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇది శ్రీనివాస్ చౌదరి గారికి అడ్వాంటేజ్. సో ఎట్లా ఇది ప్లే అవుట్ అవుతుంది అనేది నెక్స్ట్ 4-5 డేస్లో తెలిసిపోతుందండి మనకి. రైట్ సార్, థ్యాంక్ యూ.